ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి దాదాపు 2.5 సంవత్సరం అయింది సార్. అధికారంలోకి వచ్చిన ఏడాదికే 2,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. అసలు ఏమైనాయి సార్ ఆ ఉద్యోగాలు? వాస్తవంగా చెప్పాలి అంటే డిసెంబర్ 2024లో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంటే 24లో అంటే 23లో ఏర్పడ్డది యాక్చువల్‌గా. 23లో 2023 డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్‌లు మాత్రం మనకు కనిపించవు. గతంలో ఇచ్చిన ప్రభుత్వాన్ని వీళ్ళు కంటిన్యూయేషన్ చేసి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత అదే ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మనకు జాబ్ క్యాలెండర్ లాంటివి ఏదో చెప్పారు కానీ ఇప్పటి వరకైతే అది జాబ్ క్యాలెండర్ కూడా విడుదల కాలేదు. అదొక దురదృష్టకరమైన విషయం అని మనం చెప్పొచ్చు. బట్ ఇకపై అయినా రెగ్యులర్‌గా నోటిఫికేషన్‌లు ఇస్తే విద్యార్థులు వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకోవడం, దాంట్లో ఉద్యోగం పొందడం, లేదా పొందలేని వాళ్ళు వేరే ఆల్టర్‌నేటివ్ చూసుకోవడం అనేది జరుగుతది. వాస్తవంగా 2,00,000 ఉద్యోగాలనేటివి మాత్రం రాలేదు. అంటే క్లియర్‌గా మనం కూడా కొంచెం చిన్న కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే టోటల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఎంత? అందులో 2,00,000 ఒకటే సంవత్సరం నియామకం చేస్తే ఎట్లా అన్నది కూడా మనం కొంత ఆలోచించుకోవాలి వ్యక్తిగతంగా అన్నది కూడా నేను చెప్తాను.